నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్టీల్ ప్లాంట్ను కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టం భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంతెన పరశురామరాజు పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి మరింత బలం చేకూరుస్తానని వెల్లడి పెందుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం విశాఖ పోలీస్ కమిషనరేట్ లో సిపి శంకబ్రత్ బాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన చోరీల రికవరీ మేళా 116 చోరీ కేసుల్లో 67 కేసులు ఛేదించామని వెల్లడించిన సిపి విశాఖ స్టీల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపాడారని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ 5 ఏళ్ల పాలనపై విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు దానిని ఆదుకున్నారని అన్నారు. జగన్ రెడ్డి తన పాలనలో భూములు ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో విశాఖకు గూగుల్ టీసీఎస్ తో పాటు పలు కంపెనీలు వస్తున్నాయని మంత్రి రవీంద్ర చెప్పారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్రాగు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడుతుందని చెప్పారు. స్థానికంగా నాయకులు ఆనాడు చేసినటువంటి పోరాట పటిమ మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే ఆమరణ దీక్ష చేశారు. పల్లా శ్రీనివాస్ గారు, మరి గంటా శ్రీనివాసరావు గారు ఇంకా అందరూ కూడా రాజీనామాలు కూడా చేశారు. ఆ రోజున ఎమ్మెల్యే పదవులకు కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం. అలాగే కార్మిక వర్గాలు కొన్ని వందల రోజుల పాటు మరి దీక్షలు చేశారు. అక్కడ ఇవాళ ఈ తిరిగి మళ్ళీ దీన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కొత్త కాదు. గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రోజున విశాఖ ఉక్కుని మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1000 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజు తమ పార్టీ దక్షిణ భారతదేశంలో క్రమేణా పుంజుకుంటుందని శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. మంతెన నాగపరశురామరాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సత్కరించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు మేడపాటి రవీంద్రారెడ్డి, సాగి విశ్వనాథరాజు, పూడి తిరుపతిరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పార్టీకి పూర్తి సమయానికి కేటాయించి బలోపేతం చేయాలని నూతన అధ్యక్షులకు సూచించారు. నూతన అధ్యక్షుడు పరశురామరాజు, తాజా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి మాట్లాడారు. సీనియర్ నేతలు కార్యకర్తల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం పని చేస్తానని పరశురామరాజు స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ నిర్ణయించిన పేరు పరశురామరాజు. అతని పూర్తి పేరు మంతెన
మురళీ నాగ పరశురామరాజు. ఆయన పేరు ఎంఎంఎన్ పరశురామరాజు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన బీఎస్సీ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 10 years నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అంతకుముందు విశాఖ నార్త్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాకి కూడా ఇన్ఛార్జిగా పనిచేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసి అలాగే ప్రస్తుతము అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వారు పనిచేశారు మొన్నటి వరకు. తర్వాత స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. గతంలో 5 సంవత్సరాల క్రితం వారు పోటీ పడ్డారు, కానీ అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు యునానిమస్గా ఎక్కువ సంఖ్యలో వారికి అభిప్రాయ సేకరణలో కానీ పెద్దల నుంచి కానీ అందరికీ మద్దతు వచ్చింది. అలాగే ఈరోజు వారికి అవకాశం వచ్చింది. నా మీద ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో విశాఖపట్నంకి చాలా పేరుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది విశాఖపట్నమే. అటువంటి ప్రాంతానికి నన్ను బాధ్యత తీసుకోమని చెప్పి పార్టీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే బాధ్యత నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఇంత పెరగడానికి చాలామంది కృషితోటే ఈ స్టేజ్కి వచ్చింది. గురువు గారు పి చలపతిరావు కానీ, డివి సుబ్బారావు గారు, అలాగే రంగమోహన్ గారు ఇలాగ చేస్తూ, అలాగే ప్రెసిడెంట్లైన మాజీ ప్రెసిడెంట్లైన పృథ్వీరాజ్ గారు, మన సుబ్రహ్మరెడ్డి గారు, నాగేంద్ర గారు, పి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. RINL కు 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించడం ద్వారా నిరాశలో ఉన్న వేలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఊరటను కల్పించినందుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుమారస్వామిని విశాఖపట్నంకు రమ్మని జీవీఎల్ గారు ఆహ్వానించగా దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల జీవనోపాధి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గా నిలిచిన RINL కార్మికులకు మరింత నమ్మకాన్ని ఇవ్వడం తమ బాధ్యత అన్నారు. అందుకే తప్పనిసరిగా విశాఖ త్వరలో సందర్శిస్తానని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన తన విశాఖ పర్యటన ఖరారు చేయనున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని తాను పార్లమెంట్లో అనేక సార్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కుమారస్వామి గారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా తాను ప్రస్తావించిన అంశాల్ని జీవీఎల్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. నెక్స్ట్ Yes, I think the entire city of Visakhapatnam awaits your arrival, and cutting across all sections, there is an overwhelming support. On behalf of Andhra, my brothers and sisters, personally I congratulate our Honorable Prime Minister, because I know the development what has happened after visiting the plant. Then when I started to work how to revive it, several departments when I met, everybody tried to disappoint me. But ultimately our finance minister and PMO office, they have given me full cooperation, because already in 2021 this plant was disinvested by that cabinet. Yes. Ultimately again the disinvestment issue, rethinking of entire CPSUs from RINL, it will start according to me. I really thankful to Honorable Prime Minister and Finance Minister and even Andhra Chief Minister also. Yes. On behalf of the Andhra friends. Thank you very much, sir. As the minister concerned, I think your support was crucial. Thank you, Modi ji. Thank you, Nirmala Sitharaman garu. Thank you, Kumaraswamy ji. Thank you, Chief Minister Andhra Pradesh. Without all of you giving such support, this would not have become a reality.
తెలుగు చిత్రసీమకు ఉమ్మడి విశాఖలో అద్భుతమైన లొకేషన్లకు కొదవలేదని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలో చిత్రీకరించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయని గుర్తు చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో వేడుక టీజర్ను లాంచింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అనేక సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను సినీ నిర్మాతగా ఉత్తరాంధ్ర కళాకారులకు తాను నిర్మించిన చిత్రాల్లో అవకాశం కల్పించానని చెప్పారు. విశాఖకు చెందిన ఎందరో తెలుగు సినీ రంగంలో మంచి స్థాయిలో ఉన్నారని అన్నారు. అనంతరం వేడుక చిత్ర నిర్మాత డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రమ్య, కేజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లూథర్ బాబు, సీనియర్ పాత్రికేయులు శివశంకర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం అవంతి కంప్యూటర్స్ డైరెక్టర్ కోన ప్రకాష్, కోన శంకర్, మైక్రో హెల్త్ కేర్ ప్రతినిధులు ఈశ్వర్, సుశీల, చిట్టి, గ్రామీణ వైద్యులు, మీనా, పలువురు కళాకారులు పాల్గొన్నారు. నెక్స్ట్ సమాజానికి ఒక సందేశాత్మక విషయంతో ముందుకెళ్లాలని రాయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి సపోర్ట్గా ఉంటూ పోస్టర్ లాంచ్ చేసి మాకు సపోర్ట్గా ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈరోజు వేదికకి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఒక వేడుకలా మార్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన అర్జున సార్, అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నేను మా ఇంట్లో ఒక వేడుకలాగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నటీనటులు కూడా అందరూ వాళ్ళు ఈ కథ మన కథ, మనం చాలా బాగా మన ఫుల్ ఎఫర్ట్ని పెట్టాలి అన్నట్టుగా మేము చాలా ఇంటీరియర్లో ఈరోజు వేడుక సినిమా పోస్టర్తో పాటు టీజర్ కూడా లాంచింగ్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ రమేష్ బాబు గారికి, డైరెక్టర్ ఈశ్వర్ గారికి, ఇంకా అందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది. విశాఖపట్నం వేదికగా ఇవాళ ఈ వేడుక సినిమా మొదలుపెట్టి అద్భుతంగా వాళ్ళు తీయడం జరిగింది. ఇండస్ట్రీకి విశాఖపట్నం అనేది ఒక హబ్గా తయారబోతూ ఉంది. విశాఖపట్నం నుంచి ఎక్కువ మంది నిర్మాతలు ఉన్నారు, కానీ ఆర్టిస్టులు ఉన్నారు. కాకపోతే అది హైదరాబాద్లో ఉంది కాబట్టి, అక్కడ హైదరాబాద్ ఇండస్ట్రీ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం నిర్మాతలకి, ఆర్టిస్టులకి మంచి పేరు రావట్లేదు. అతి త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో విశాఖపట్నం తరలి వచ్చే విధంగా, విశాఖపట్నం అనేది ఒక భూతల స్వర్గం, ప్రకృతి అందాలకు నిలయం. ఎవరు సినిమా తీసినా ఇక్కడ షూటింగ్ చేయాల్సిందే. ఇలాంటి ప్లేస్లో సెటిల్ అయితే రానున్న రోజుల్లో ఈ ప్రాంత వాసులకి అన్ని అవకాశాలు వస్తాయి. అటు టెక్నికల్గా, అటు ఆర్టిస్టులుగా అన్ని విధాలు కూడా మంచి పేరు రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను. మా వంతు మేము కృషి చేస్తాం. ఈ వేడుక సినిమా అద్భుతంగా ఉండాలని, ప్రేక్షకులు మంచి ఆదరణ పొంది భవిష్యత్తులో ఇంకొక 10 సినిమాలు తీసే విధంగా నిర్మాత ఉంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా మేలు జరుగుతుంది, ఆర్టిస్టులందరూ కూడా అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండే విధంగా కంగ్రాచులేషన్. చాలా బాగుంది టీజర్, అందరూ చూడాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విధ్వంసం, దోపిడీలు, బూటక ప్రచారాలకు వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యాని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకున్న ఘనత రికార్డ్ చంద్రబాబుకే ఉందన్నారు. ఆనాడు వాజ్పేయి, నేడు మోడీ పాలనలో స్టీల్ ప్లాంట్కు భారీ ఎత్తున ఆర్థిక సహాయం తీసుకురావడంలో చంద్రబాబు కృషి మరువలేనిదని అన్నారు. వైసీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. 2 ఏళ్ల పాటు ప్లాంట్ను 99% కెపాసిటీతో నడిపితే సెయిల్లో విలీనం చేయమని కోరుతామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంగవరం పోర్టు వాటాను అమ్మేసిన గనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. నెక్స్ట్ కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది రెండోసారి చేయించడం. స్టీల్ ప్లాంట్ని లాస్లో ఉన్నటువంటి ప్లాంట్కి ఆర్థిక సహాయం చేయించడం ఇది రెండోసారి అని చెప్పేసి
మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నామండి. 1998 2000 ప్రాంతంలో ఆ రోజు కూడా ప్లాంట్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండేది. BIFRకి రిఫర్ చేశారు. ఆ రోజు కేంద్రంలో మరి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. NDA కూటమి అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో మరి ఎంపీగా కింజరపు ఎర్రనాయుడు గారు ఉన్నారు, కీర్తిశేషులు. అలాగే మన ఎంపీగా స్థానిక ఎంపీగా MVS మూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి 1350 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి లాభాల్లో నడిపించినటువంటి మరి ఆ పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 2023-24 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి సంక్రాంతి సెలవుల్లో చోరీలు తగ్గాయని సిపి శంకర్బత్త బాగ్చి తెలిపారు. మంగళవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్లో డిసెంబర్ నెల రికవరీ మేళాను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పండుగ సమయంలో జరిగే దొంగతనాలపై విస్తృతంగా తమ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారని, ఈ ఏడాది సంక్రాంతి సెలవుల్లో 3 కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటికే 1 కేసును ఛేదించామని వెల్లడించారు. డిసెంబర్ నెలలో 116 చోరీ కేసులు నమోదు కాగా 67 కేసులను ఛేదించామని, 91 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. అదేవిధంగా 90,53,220 రూపాయల విలువ కలిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అలాగే డిసెంబర్ నెలలో చోరీకి గురైన అదృశ్యమైన 329 ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల నిర్వహిస్తున్న రికవరీ మేళాలో స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ పెరుగుతుందన్నారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరుస్తున్న క్రైమ్ విభాగం పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా సిపి అభినందనలు తెలిపారు. నెక్స్ట్ 67 కేసులు డిటెక్ట్ చేసి 91 అఫెండర్ని మనం పట్టుకున్నాము. 1 కేజీ 12 గ్రామ్ గోల్డు, 2 కేజీలు 478 గ్రామ్ వెండి, క్యాష్ 12 లక్షలు 7,660 రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 ఆటో, 329 మొబైల్ ఫోన్, 100 మీటర్ కాపర్ కేబుల్. మొత్తం ప్రాపర్టీ రికవర్డ్ ప్రాపర్టీ విలువ వచ్చేసి 90,23,226 రూపాయలు. మనం సెప్టెంబర్ చూస్తే 86 లక్షలు, అక్టోబర్ 88 లక్షలు, నవంబర్ 89 లక్షలు, డిసెంబర్ 90 లక్షలు. అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి. అందుకే నేను డీసీపీ క్రైమ్, ADCP క్రైమ్, ACP క్రైమ్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ASIs, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్, క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్. పెందుర్తి నియోజకవర్గం పెదగంట్యాడ మండలం జీవీఎంసీ 77వ వార్డులో 3 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తున్న ఘనత తమదే అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రథమ అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి, జోన్ 6 జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దగ్గర 2 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయించినటువంటి మా కార్పొరేటర్ బట్ట సూర్యకుమార్ గారికి, అలాగే వార్డు అధ్యక్షుడు బాబు గారికి, ఈ సభకు అధ్యక్షుడు రవి గారికి, స్థానిక నాయకులకి, పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తప్పకుండా గత కొన్నాళ్ళుగా అభివృద్ధి ఆగిపోయిన మాట వాస్తవం. ఎందుకంటే నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు
డబ్బులు లేవు అనుకుంటూనే రూరల్లో ఎన్ఆర్జీఎస్ వర్కులకి 30 కోట్లు. ఆంధ్ర పెరియార్ అంతర్జాతీయ హక్కుల నాయకులు, భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జైగోపాల్కు వారి మరణానంతరం చెన్నైలోని ద్రవిడ కజగం పెరియార్ తమిళ్ ఫోరంచే పెరియార్ అవార్డును ఈ నెల 15న ద్రవిడ కజగం నాయకులు డాక్టర్ కె వీరమణి అందించినట్లు బాలాసా నాయకులు టి శ్రీరామ్మూర్తి, వై నూకరాజు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అవార్డు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన బానాసా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారన్నారు. 1972లో డాక్టర్ జైగోపాల్చే స్థాపించబడ్డ బానాసా దేశంలోని 8 రాష్ట్రాల్లో విరివిగా మూఢనమ్మకాల నిర్మూలనకై, హక్కుల సాధనకై విరివిగా కృషి చేసిందని తెలిపారు. దళితులపై, స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల పరిరక్షణకే చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక పెరియార్ అవార్డును అందించడం జరిగిందని వారు అన్నారు. మానవ హక్కులపై కృషి చేసిన డాక్టర్ జైగోపాల్కు గతంలో కెనడా సంస్థచే పెన్ ఆఫ్ బ్రేవ్ మైండ్స్ అవార్డు కూడా వచ్చిందన్నారు. 1972లో యునెస్కో చేత కీర్తింపబడ్డ పెరియార్ ఈవి రామస్వామి నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీసు, అజ్ఞానాలకి మూఢనమ్మకాలకి భద్ర శత్రువుగా కీర్తింపబడిన మహాశయుడు ఈవి రామస్వామి. అతనికి 1937లో తమిళనాట మహారాజులు ఇచ్చిన అవార్డు పేరు పెరియార్. పెరియార్ అంటే మనం భాషలో గ్రేట్ మ్యాన్, మహాత్మా అని అర్థం. ఆ మహానాయకుని పేరు మీద రిలీజ్ చేసిన అవార్డు ఈ నెల 15వ తారీఖున భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జైగోపాల్ గారికి వారి మరణానంతరం భారత నాస్తిక సమాజం కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. 1952లో భారత నాస్తిక సమాజాన్ని డాక్టర్ జైగోపాల్ గారు స్థాపించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కుల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, దళితులపై, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, మానవ హక్కులకే నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా తమిళనాట ద్రవిడ కజగం సంఘం ఇచ్చిన అవార్డు పెరియార్ అవార్డు. నాస్తిక సమాజం, నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు, దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ. పెరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి. ఆయన అడుగుజాడల్లోనే భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. 8 రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 72లో ఏర్పడింది ఈ సంస్థ. మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా, దళితులపైన, స్త్రీలపైన దాడులు, అత్యాచారాలు జరిగిన, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ. ఈ మధ్యకాలంలో కొంత అనేక కారణాలతో, కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ. సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు, నాస్తికత్వం మాత్రమే కాదు, అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి. పరిష్కారం కాని సామాజిక అంశాలు, ఈ సామాజిక అంశాల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే తన ప్రథమ కర్తవ్యమని బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు మంతెన నాగ పరశురామరాజు అన్నారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పరశురామరాజుతో మా వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ పలు అంశాలపై ముచ్చటించారు. ఆ విషయాలు మీరే చూడండి. దక్షిణ భారతదేశంలోనే వెన్నుముకగా ఉన్న, బీజేపీకి వెన్నుముకగా ఉన్న విశాఖ నగరానికి నూతన అధ్యక్షుడిగా పరశురామరాజు ఎన్నికయ్యారు. అయితే ఎంతోమంది పోటీ పడ్డ ఈ పదవిని పరశురామరాజు గారు ఎలా వరించింది అంత కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఈ పదవి కోసం ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది పోటీ పడ్డారు, మిమ్మల్ని ఈ పదవి ఎందుకు వరించింది? అంటే రాష్ట్ర నాయకత్వం గత 10 సంవత్సరాలుగా నేను చేసిన పనితనం చూసి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు పోటీ పడిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులే పోటీ పడ్డారు. సో దీంట్లో ఏం లేదు. ఆ సమీకరణాలు చూస్తే, రాష్ట్ర సమీకరణలు చూస్తే నన్ను ఈ బాధ్యత, ఎందుకంటే ఆల్రెడీ జిల్లా ఇన్ఛార్జిగా 2018 నుంచి వివిధ జిల్లాల ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. సో ఈ టైంలో నన్ను ఉంచితే నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో నాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది.
ఈ దక్షిణ భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా మేయర్ అయినటువంటి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు కుమారుడు కూడా దీంట్లో పోటీ పడ్డారు. అయినప్పటికీ కూడా ఆయన సీనియర్ మెంబర్గా ఉన్నారు. మీకే అంత ప్రత్యేకంగా అంటే పైనుంచి కానీ ఈ పార్టీ వర్గాలు కూడా మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేయగలిగారు? సో సమీకరణం చెప్పాను కాబట్టి రాష్ట్రం కూడా అన్ని రకాల కమ్యూనిటీస్ అన్ని సామాజిక కలుపుకెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కూడా చూసి ఈ ఒక్క ఊరు గురించే కాదు రాష్ట్రం అంతా చూడాలనే ఉద్దేశంతో ఇలా డిసైడ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం కేంద్రంలోని రాష్ట్రంలో కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 3 పార్టీలని మీరు కలుపుకుంటూ వెళ్తుండాలి. అంటే మీ పార్టీ మీకు ఉన్నప్పుడు కూడా కూటమి అనేది సర్వసాధారణంగా చేసేది. దీంట్లో మీరు మీ పార్టీకి సంబంధించి పదవులు ఇప్పించడంలో కానీ ఎటువంటి పాత్ర పోషిస్తుంది? సో ఏదైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి అన్నీ కూడా సమన్వయం బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేదు. సో అదేవిధంగా మాకు రావాల్సిన సీట్లు కానీ మాకు రావాల్సిన నామినేషన్ పోస్టులు కానీ మేము రాష్ట్ర నాయకత్వం దృష్టిలో తీసుకెళ్ళి మా వరకు మేము అడగటం జరుగుతుంది, సమన్వయం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి 2 నిధులు కేటాయించినప్పటికి కూడా ఇది సొంత గనుల కేటాయింపు మీద ప్రతిపక్షాలు కానీ స్వపక్షంలో కూడా కొంత వినబడుతుంది. అంటే సొంత గనుల కోసం సంబంధించి మీరు మీ ప్రాతినిధ్యం మీ విశాఖ సిటీ నుంచి ఏ విధంగా మీరు మోడీకి ఇది మెసేజ్ పంపిస్తారు? ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. మా రాష్ట్ర అధిక నాయకులు కానీ ఇక్కడ లోకల్ నాయకులుగా అందరం కూడా మోడీ గారికి అమిత్ షా గారికి అందరం కూడా రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో మన కాశీరాజు గారు ఇండిపెండెంట్ డైరీగా సెయిల్గా ఉండి కూడా ఆయన సెయిల్లో కలపాలని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టడం, మినిస్టర్లతో మాట్లాడటం అన్నీ జరుగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు మా కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా ఆంధ్ర ప్రాంతం ఆయన కాబట్టి ఆయనే దీని అంతా మాట్లాడి పైన వాళ్ళతో మాట్లాడి ఏదో రకంగా దీన్ని నష్టాల నుంచి బయట తీసుకురావడం ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ ఇప్పించడం జరిగింది. మోడీ గారు వరాల జల్లి కురిపించినప్పటికి కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోలేకపోతే అంటే ఇతర పార్టీలు ఇప్పటికే బోల్డంత ప్రచారం చేసే మేము సాధించామని ఆ విషయంలోనే మీ బీజేపీ ఎందుకు ముందుకెళ్ళాలి? సో చెప్పుకోవటం అనేది పక్కన పెడితే ప్రతి ప్రజల్లో ఉన్న భారతదేశంలో ఉన్న అందరికి కూడా ఎవరు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళ ద్వారా తెలుస్తుంది. మేము చెప్పామన్నా ప్రజలు నమ్మరు, ప్రజలు ఎవరు చేస్తున్నారని ప్రజలకు తెలుస్తుంది. మీ సారథ్యంలో నగరంలో ఇకపై బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది? సో భారతీయ జనతా పార్టీ ఇక నగరంలో ప్రథమ స్థానంలో ఉంచాలని ఉద్దేశం నా లక్ష్యం. అదే రకంగా ఏ సమస్య ఎవరికున్నా మా కార్యకర్తల్లో కానీ తాలూకాలు కానీ ప్రజల్లో కానీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మంచి ప్రశాంతమైన విశాఖపట్నం తయారు చేయాలని నా ఉద్దేశం. పార్టీ అధిష్టానం యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తల సంక్షేమంతో పాటు స్టీల్ ప్లాంట్ కోసం నిర్విరామంగా కృషి చేస్తానని పరశురామరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, ఈటీవీ న్యూస్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విసుక్సేరారాధన పుణ్య హవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. ఆరిలోవా హెల్త్ సిటీ కేర్ ఆసుపత్రిలో గ్యాస్ట్రో
ఎంట్రాలజీకి సంబంధించిన మేజర్ సర్జరీని రోబోటిక్ ద్వారా ఎక్కువ కోత లేకుండా సునాయాసంగా చేసి ప్రత్యేక ఘనతను సాధించారు. దీనికి సంబంధించి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేర్ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బిస్వ బసుదాస్ మాట్లాడుతూ ఒడిశాకు చెందిన చెన్న అనే యువకునికి దీర్ఘకాలిక మల రక్తస్రావం రక్తహీనత ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందులు పడేవాడని తెలిపారు. పలు ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ రోగి వ్యాధి తగ్గకపోవడం, పెద్ద పేగు వాపు ఎక్కువ అవ్వడం వంటివి జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక రోబోటిక్ ప్రోక్టోకోలెక్టమీ ద్వారా రోగికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా విజయవంతంగా సర్జరీ నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ దుర్గా భవానీ, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. We have revolutionized the way we treat patients. No more cuttings, no more holes, very small teeny holes, painless holes. Major surgery, whether it is a cancer inside the abdomen, whether it is gallstones, whether it is hernias. Patients are coming, getting operated, going home next day, pain-free, without any risks. And that has transformed the way we treat our patients. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, స్టీల్ ప్లాంట్ను కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టం. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పరశురామరాజు పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి మరింత బలం చేకూరుస్తానని వెల్లడి. పెందుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. విశాఖ పోలీస్ కమిషనరేట్లో సిపి శంకబ్రత్ బాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన చోరీల రికవరీ మేళా 116 చోరీ కేసుల్లో 67 కేసులు ఛేదించామని వెల్లడించిన సిపి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.